वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण शुभचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युग युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमे मन्ना जाडले कदा నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయ కాగున నువ్వెళ్ళే దారిన నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదన మదన महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण शुभचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन। పాట అర్థమేంటో ఒకసారి చూద్దాం. వాసవ సుహాస గమన సుధ అంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఓ విష్ణుమూర్తి. ద్వారవతి కిరణార్భటి వసుధ అంటే నీ నవ్వు అనే కిరణాలను భూమి మీదకి వెదజల్లేవాడా. అశోక విహితం కృపానానృతం కోమలం మా బాధలన్నింటినీ తీర్చే సున్నితమైన ఓ మనసున్నవాడా. మనోజ్ఞితం మమేకవాకం మా అందరితో కలిసి ఉండడానికి భూమి మీదకి దిగి వచ్చిన ఓ భగవంతుడా. మయూక యుగళ మధుసూదనా మదన నెమలి పింఛాన్ని అలంకరించుకుని మధు అనే భూతాన్ని హతమార్చిన ఓ శ్రీకృష్ణుడా. మహిమగిరి వాహగణ అంటే రాత్రి చల్లని వెన్నెలని అందించేవాడా. రాగ రథసారథి హే రమణ అర్జునుడి భావోద్వేగాలను నియంత్రించి యుద్ధాన్ని ముందుకు నడిపిన ఓ రథసారథి. శుభచలన సంప్రోక్షణ అంటే మమ్మల్ని రక్షించే ఓ మంచి స్వరూపమా. యోగ నిగమ నిగమార్చనా వశన వేదాల్ని ఒక సంస్కృతిలా ఇచ్చినవాడా. అభయపద రూప గుణానాం మా భయాన్ని దూరం చేసేటటువంటి ఓ మంచి రూపమా. లక్ష్య విధి విధాన హే సదన మమ్మల్ని లక్ష్యాల వైపు నడిపించే ఓ సుదర్శనుడా. నిఖిల జల సాలోచన మా అందరి గురించి ఆలోచించేటటువంటి ఓ భగవంతుడా. యుగ యుగాలుగా ప్రబోధమై అంటే చాలా కాలంగా నువ్వు మాకు చెప్తున్నావు. 10 విధాలుగా పదే పదే పలికేటి సాయమేమన్నా జాడలే కదా. అంటే 10 అవతారాలెత్తి పదే పదే మాకొక జీవన విధానాన్ని చూపిస్తున్నావు. నువ్వు వెదికిన ఏదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయక ఆగున నువ్వు వెళ్లే దారిన నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసిన. అంటే ఏంటంటే మొహానికి నవ్వు అనే ఒక పౌడర్ని అద్దుకుని చూడు. నువ్వు వెళ్లే దారంతా చిరునవ్వులు అనే పూలు పూస్తూ నీకు వెల్కమ్ చెప్తాయి అన్ను మాకు బోధించావు. నువ్వు ఆల్రెడీ మనిషి అవతారం ఎత్తి ట్రై చేసి చూసి నీ సొంత అనుభవంతో మాకు చెప్తున్నావు కాబట్టి మేము కూడా తూచా తప్పకుండా పాటిస్తాము అని విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వరునితో చెప్పుకునే సంభాషణ ఇది. ఈ పాట వెనుకున్న బలమైన అర్థం.